గ్లోబల్ సమ్మిట్ లో ఎంఓయూల వెనుక చీకటి ఒప్పందాలు అంకెల గారడీలపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. గ్లోబల్ సమ్మిట్ లో ప్రజలకు పనికొచ్చే ఒక్క పని లేదంటూ రేవంత్ సర్కారుపై హరీష్ రావు మండిపడ్డారు. పెట్టుబడుల కట్టుకథలు చెప్పి కోట్ల ఖర్చు చేసి గ్లోబల్ సమ్మిట్ అట్టర్ ఫ్లాప్ చేశారంటూ రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ధ్వజమెత్తారు. విజన్ డాక్యుమెంట్ లో విజన్ లేదు, దాన్ని చేరుకునే మిషన్ లేదు, అది విజన్ డాక్యుమెంట్ కాదు, విజన్ లెస్ డాక్యుమెంట్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి నిర్వహించింది గ్లోబల్ సమ్మిట్ లాగా లేదు, భూములు అమ్ముకునేందుకు ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ ఎక్స్పో లాగా ఉందని దుయ్యబట్టారు. ప్యూర్ రేర్ అంటున్న రేవంత్ రెడ్డి తెలంగాణను కొల్లగొడుతున్న పెద్ద చోర్ అంటూ ఫైర్ అయ్యారు. రెండేళ్లుగా కోట్ల ఖర్చు చేసి రేవంత్ తిరిగిన దేశాలు నిర్వహించిన సమ్మిట్స్తో రాష్ట్రానికి ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయి, అందులో ఎన్ని కంపెనీలు గ్రౌండ్ అయ్యాయి, ఎంతమంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి, దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ సవాల్ విసిరారు. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి గురించి గ్లోబల్ సమ్మిట్ వేదికగా టోనీ బ్లేయర్, సుబ్బారావు ఇచ్చిన కితాబు రేవంత్ రెడ్డికి చెంపపెట్టు అని హరీష్ రావు తెలిపారు. ఫ్యూచర్ సిటీ వేదికగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. అందాల పోటీలాగే ఏఐ సమ్మిట్ లాగే గ్లోబల్ సమ్మిట్ కూడా అట్టర్ ఫ్లాప్ షో అయిందని వివరించారు. ఇక రెండేళ్ల పాలనా వైఫల్యాల నుంచి దృష్టి మరల్చడానికి రేవంత్ రెడ్డి చేసిన పిఆర్ స్టంటే గ్లోబల్ సమ్మిట్ అని పేర్కొన్నారు. భూముల స్కామ్ అయిపోయింది, పవర్ స్కామ్ అయిపోయింది, లిక్కర్ స్కామ్ అయిపోయింది, ఇప్పుడు ఇక రియల్ ఎస్టేట్ స్కామ్ మొదలు పెట్టిందంటూ రేవంత్ సర్కారుపై విరుచుకుపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, గ్లోబల్ సమ్మిట్లో అంకెల గారడి తప్ప ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి కూడా లేదంటూ హరీష్ రావు ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నిన్న మొన్న జరిగిన గ్లోబల్ సమ్మిట్, అది గ్లోబల్ సమ్మిట్ గా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభివర్ణించింది. వాళ్ళ మరొకసారి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ లాగా లేదు, భూములు అమ్ముకునే రియల్ ఎస్టేట్ ఎక్స్పో లాగుంది. ఫ్యూచర్ సిటీ వేదికగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకున్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేశారు. అందాల పోటీలాగే ఏఐ సమ్మిట్ లాగే గ్లోబల్ సమ్మిట్ కూడా అట్టర్ ఫ్లాప్ షో అయింది లేదు అంటూ కూడా ఎద్దేవా చేశారు. దాన్ని చేరుకునే మిషన్ లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. విజన్ డాక్యుమెంట్ ప్రిపరేషన్ లో కమిట్మెంట్ లేదు, ఆ డాక్యుమెంట్ కు శాంటిటీ లేదు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్షరాలు, అంకెలు, రంగురంగుల పేజీలతో అర్థం లేకుండా అల్లిన అబద్ధాలు, అర్ధ సత్యాల విజన్ లెస్ డాక్యుమెంట్ తప్ప అది విజన్ డాక్యుమెంట్ కాదు అంటూ కూడా సందర్భంగా ఎద్దేవా చేస్తూ రెండేళ్ల పాలన వైఫల్యాల నుంచి దృష్టి మరల్చడానికే రేవంత్ రెడ్డి చేసిన పిఆర్ స్టంట్ ఈ గ్లోబల్ సమ్మిట్ అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే గ్లోబల్ సమ్మిట్ అని 3 నెలల నుంచి వదిలిపెట్టారు. 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 5,000 మంది విదేశీ ప్రతినిధులు వస్తారన్న ముఖ్యమంత్రి, ఒక్క ముఖ్యమంత్రి స్వయంగా ఆహ్వాన పత్రికలు అందించారు. కనీసం ఒక్క ముఖ్యమంత్రి రాలేదు, 5,000 మంది విదేశీ రిప్రజెంటేటివ్స్ రాలేదు, ఒక్క మీ పార్ట్నర్ డీకే శివకుమార్ తప్ప ఇక్కడికి వచ్చింది ఎవరూ లేరంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ఏఐసిసి నేతలు, కాంగ్రెస్ ఎంపీలు కూడా రాని దుస్థితి ఈ గ్లోబల్ సమ్మిట్ అంటూ కూడా ఎద్దేవా చేస్తూ గ్లోబల్ సమ్మిట్ లో గ్లోబల్ రిప్రజెంటేటివ్స్ కరువయ్యారు. ఆఖరుకు ఎంబీఏ స్టూడెంట్స్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కోర్టు వేసి తెచ్చి కూర్చోబెట్టారే తప్ప అక్కడ విదేశీ పెట్టుబడులకు వచ్చే విదేశీ పారిశ్రామికవేత్తలు రాలేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్లోబల్ సమ్మిట్ కాదు, లోకల్ సమ్మిట్ అట్టర్ ఫ్లాప్ షో, పొలిటికల్ షో ఇది అని ఎద్దేవా చేస్తూ ఫార్మాసిటీ భూముల్లో ఫ్యూచర్ సిటీ అని, ఆ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడుల కోసం గ్లోబల్ సమ్మిట్ అని అందమైన కట్టుకథ అల్లినవు రేవంత్ రెడ్డి అంటూ కూడా హరీష్ రావు ఎద్దేవా చేస్తూ బయోస్కోప్ సినిమా చూపించావు, భూములు స్కామ్ అయిపోయింది, పవర్ స్కామ్ అయిపోయింది, లిక్కర్ స్కామ్ అయిపోయింది, ఇప్పుడు ఇక రియల్ ఎస్టేట్ స్కామ్ మొదలు పెట్టిండు అంటూ కూడా గుర్తు చేస్తూ రేవంత్ గ్లోబల్ సమ్మిట్ పెట్టింది పోర్ట్ సిటీ వైపు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసమే కానీ పెట్టుబడి స్పష్టంగా ఫార్మాసిటీ పక్క భూములు ముందుగానే మీ బినామీలతో కొనిపించి లేఅవుట్లు చేసి రెడీగా పెట్టుకున్నాం అంటూ కూడా సందర్భంగా గుర్తు చేస్తూ ఇప్పుడు అక్కడ గ్లోబల్ సమ్మిట్ అని పెట్టి ఆ భూములను తెగ నమ్మడానికి ప్లాన్ చేశావు, ఇన్సైడ్ ట్రేడింగ్ చేశావంటూ కూడా గుర్తు చేశారు. పెట్టుబడులు తెచ్చింది లేదు, ఉద్యోగాలు ఇచ్చింది లేదు, 2 ఏళ్లుగా పెట్టుబడుల పేరిట కట్టుకథలు తప్ప చేసింది ఏం లేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 జనవరి నెలలో ముఖ్యమంత్రి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు దావోస్ సమావేశానికి వెళ్లారు. అక్కడ 40,232 కోట్ల పెట్టుబడులు సాధించామని ఉదరగొట్టారు.
2500 మంది ప్రత్యక్ష ఉద్యోగాలు వస్తాయని చెప్పిన పెట్టుబడులు ఏమయ్యా, ఉద్యోగాలు ఎక్కడ వచ్చాయి? ఇదే రాష్ట్ర ప్రభుత్వం 2024 సెప్టెంబర్ నెలలో ఏఐ గ్లోబల్ సమ్మిట్ 2024 నిర్వహించింది. 100 దేశాల కంపెనీలు పాల్గొన్నారు. 20 అవగాహన ఒప్పందాలు కుడుచుకున్నామని డబ్బా కొట్టారు. అటు ఆ పెట్టుబడులు ఏమయ్యా, ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి, ఏ సమ్మిట్ ఏమైంది అంటూ కూడా గుర్తు చేశారు. మరోసారి 2025 వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ లో జరిగిన సమావేశానికి ముఖ్యమంత్రి ఇద్దరు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు అని చెప్పి కష్టపడినట్టు సూటు బూటు వేసుకొని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెట్టించుకున్నారు. అంతా అయిపోయినాక 16 ప్రపంచ అగ్రగామి కంపెనీలతో సుమారు 1,78,000 కోట్ల పెట్టుబడి ఒప్పందాలంటూ కూడా ప్రకటించారు. ఈ ఒప్పందాల ద్వారా 49,550 ఉద్యోగాలు వస్తాయన్నారు. ఆ పెట్టుబడులు ఎక్కడ పోయినాయి, ఆ ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెట్టుబడులు తెస్తామంటారు. 2 సార్లు దావోస్ పోయిరు, అమెరికా పోయిరు, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, సింగపూర్, జపాన్ వంటి అనేక దేశాల్లో తిరిగారు. ఆ పెట్టుబడులు ఎక్కడ పోయినాయి? మొన్న మళ్ళీ 2 రోజుల పాటు సమ్మిట్ లో ఏకంగా 5 లక్షల కోట్ల పైచిలకు పెట్టుబడులు, 1000 ఉద్యోగాలు అంటున్నారు. దీనికి నీకు దమ్ము ఉంటే బహిరంగ సవాల్ విసురుతున్నా స్వీకరించు. 2 నెలలలో కోట్లు ఖర్చు వేసి నువ్వు తిరిగిన దేశాలు, నిర్వహించిన సమ్మిట్ల ద్వారా మొత్తం ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయి, అందులో ఎన్ని కంపెనీలు గ్రౌండ్ అయ్యాయి, ఎంతమంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి, ఆ వైట్ పేపర్ విడుదల చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. దావోస్ పెట్టుబడులు అమెరికా, సౌత్ కొరియా, జపాన్, సింగపూర్ కంపెనీలు ఎక్కడికి పోయినాయో, పెట్టుబడులు ఎవరి జేబులోకి వెళ్ళినాయో అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలన గురించి, తెలంగాణ అభివృద్ధి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడే రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నీ వేదిక పైనే మాజీ గవర్నర్, ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావుతో పాటు ఏదైతే గ్లోబల్ సమ్మిట్ కు వచ్చిన టోనీ బ్లెయిర్ బ్రిటన్ మాజీ ప్రధాని కూడా కేసీఆర్ ను ప్రవర్తనతో ముంచారు. కానీ నీ 2 ఏళ్ల పాలన అస్తవ్యస్తమని మళ్ళొక్కసారి చెప్పకనే చెప్పిర్రు. ఇప్పటికైనా గుర్తు తెచ్చుకొని 10 ఏళ్ల పాలనకు నీ 2 ఏళ్ల పాలనకు పోలిక లేదు అంటూ కూడా గుర్తు చేశారు. ఏదేమైనప్పటికీ గ్లోబల్ సమ్మిట్ కాదు, అది గ్లోబల్ సమ్మిట్, అది విజన్ లెస్ డాక్యుమెంటరీ అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కుమార్. రైట్, థ్యాంక్ యూ లివిల్. 2024 జనవరి నెలలో సీఎం రేవంత్ ఐటీ పరిశ్రమల మంత్రి దావోస్ సమావేశానికి వెళ్లి ఏం సాధించారో చెప్పమన్నారు. 40,232 కోట్ల పెట్టుబడులు సాధించినవని, 2,500 ప్రత్యక్ష ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఆ పెట్టుబడులు ఏమయ్యాయి, ఆ ఉద్యోగాలు ఎక్కడ వచ్చాయని హరీష్ రావు ప్రశ్నించారు.